ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే సార్, సిప్కు ఇది కరెక్ట్ టైం అంటారా, లేదంటే ఇంకొంచెం ఏమైనా వెయిట్ చేయాలి అంటారా? అంటే ఏ రంగాలకు ఇది యూజ్ అవుతుందండి? సింపుల్. సిప్ అంటే ఏంది? ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. పేరులోనే ఉంది, సిస్టమాటిక్గా ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి పెట్టడం, ప్లాన్, ఒక ప్రణాళిక. మన పని ఏంటిదిగా సిస్టమాటిక్గా మనం గనక ఏదో ఒకటి జనరల్గా ఏదైనా చేయి సిస్టమాటిక్గా. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది సేవింగ్ చేస్తారు, బ్యాంకులోనో, చిట్ ఫండ్లోనో, లేకపోతే రియల్ ఎస్టేట్లోనో. ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్లో ఎక్కడో ఒక దగ్గర సైట్ కొనుక్కొని నెలకి 10,000 15,000 ఇన్స్టాల్మెంట్ల ద్వారా కడతారు. ఎక్కువ శాతం చాలా ఏళ్ళ కిందట బాగా జరిగేది. ఏమని? ఈ లేఅవుట్లు ఉంటాయి అవుట్స్కట్స్లో. ఈ లేఅవుట్లో ఏమవుతుంది, 200 గజాలు 400 గజాలు ఇట్లా సైట్లు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, బాగా పరిచయం ఉన్నారనుకోండి, మీకు ఇది తీసుకోండి, మొత్తం ఒక 4 లక్షలు 5 లక్షలు 3 లక్షలు సమ్ అమౌంట్ అయిందనుకోండి, 10 లక్షలు ఎంతో. అప్పట్లో అయితే ఇంత లేదు, అప్పట్లో తక్కువలో ఉండేది. నువ్వు ఏం చేయొద్దు, నెలకు 10,000 20,000 15,000 నువ్వు ఎంత ఉంటే అంత ఇచ్చేసి, మీకు కావాలంటే ముందే మేము రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇచ్చేస్తాం. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ డాక్యుమెంట్ యాడని పెట్టుకొని కొన్ని పైసలు లోన్ కూడా తీసుకోవచ్చు. ఆ లోను కొంత నాకు కట్టేసి మంత్లీ ఇన్స్టాల్మెంట్ మీద వాళ్ళకి కట్టేయమన్నారు. ఎక్కువ శాతం పాత రోజుల్లో అలానే చేసేది. ఎందుకంటే ఈ షేర్ మార్కెట్ అవేర్నెస్ లేనప్పుడు వాళ్ళకి 2 పద్ధతులు ఉండేది. ఒకటేంది, మనకి ఇల్లు అని ఉండాలి, జాగని ఉండాలి. జాగ ఉంటేనో ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు ఉందా తర్వాత మళ్ళీ ఇంకో ఫ్లోర్ లేపుకోవచ్చు అనేది ఉంటుంది. అందుకని ఎక్కువ శాతం ఆ రోజుల్లో ఏం జరిగేది, ఈ ల్యాండ్ మీద ఈ చిట్ ఫండ్లు ఉండేది. ఈ చిట్ ఫండ్లో ఏం చేస్తారు, చిట్ ఎత్తుకుంటారు, ఆ పైసలు పెట్టి ఆయన కడతారు, సైట్ తీసుకుంటారు. ఈయనకి చిట్ ఉంటుంది, ఏముంది, మంత్లీ మామూలుగా 50 నెలలు 60 నెలలు టైం ఉంటుంది కదా, మంత్లీ అది పే చేస్తారు. రాను ఏమైంది, ఇప్పుడు అవేర్నెస్ పెరగటం, షేర్ మార్కెట్లో కూడా దానికంటే ఎక్కువ. అంటే ఎక్కడ వస్తుంది, ఈ చిట్టీలు వచ్చేటప్పటికో గొడవలు రావటం, అంటే మూసిపోయినాయి అని చిట్టీలు ఎత్తేసిండ్రని అవటం. ఈ రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికి కబ్జాలనో, అది ఇంకేదో లిటిగేషన్లనో, కోర్టు గొడవలో, లేకపోతే అది ఆల్రెడీ ప్రాబ్లంలో ఉందనో ఇట్లాంటివి జరుగుతున్నాయి. అందుకని ఏమవుతుంది, ఎక్కువ శాతం డైవర్ట్ అవుతారు. ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్లో అమౌంట్ కావాలంటే పెద్ద మొత్తం కావాలి, చిట్ ఫండ్లు వచ్చేటప్పటికి ఏండ్లు వెయిట్ చేయాలి. అందుకని ఎక్కువ శాతం ఏంది, అవేర్నెస్ ఎప్పుడైతే పెరిగిందో షేర్ మార్కెట్కి ఫండ్స్ రావటం మొదలుపెట్టింది. ఈ షేర్ మార్కెట్ ఏదైతే రావటం జరిగిందో, షేర్ మార్కెట్ ఎప్పుడైతే పెరగటం జరిగిందో, ఈ మ్యూచువల్ ఫండ్స్, ఎక్కువ శాతం మ్యూచువల్ ఫండ్సే ఎక్కువ పాత్ర ఉంటుంది. ఈ 2 ఉంటారు, ఇద్దరే షేర్ మార్కెట్లో. మామూలు చిన్న ఇన్వెస్టర్లు, అంటే చిన్న వాళ్ళు, హెచ్ఎన్ఐలు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, వీళ్ళ పాత్ర చాలా తక్కువ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ పాత్రే ఎక్కువ ఉంటుంది. అంటే పొజిషన్ మార్కెట్ పెరిగిందన్నా, కొనాలన్నా, అమ్మాలన్నా మ్యూచువల్ ఫండ్సే. రెండోది ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఐలు అంటాం. వాళ్ళని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటాం. అంటే ఫారెన్ వాళ్ళు గ్రూప్గా ఏర్పడి మన ఇండియా మార్కెట్లో పెట్టుబడి పెట్టేదాన్ని ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్సు. వాళ్ళకు పోటీగా మన వాళ్ళు అంటే మ్యూచువల్ ఫండ్స్. అంటే ఏంటిది, మ్యూచువల్ ఫండ్స్ కొన్నా, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొన్నా మార్కెట్లు పెరుగుతాయి అనేది అర్థం. ఒకవేళ వాళ్ళు కనుక అమ్మటం మొదలు పెడితే మన వాళ్ళు, అంటే మన మ్యూచువల్ ఫండ్స్ కొనటం మొదలు పెడతాయి. చిన్న ఇన్వెస్టర్లు అనేది చాలా తక్కువ పర్సంటేజే పాత్ర. అయితే ఎస్ఐపి దేనికి ప్రిఫర్ చేస్తారు అందరూ అంటే, సిస్టమాటిక్గా మీరు నిఫ్టీ 50 ఉంది, బిఎస్సి సెన్సెక్స్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, ఫార్మా ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఇప్పుడు డిఫెన్స్ అని, చంద్రయాన్ అని సెపరేట్గా చంద్రయాన్ స్టాక్స్ ఉన్నాయి, ఫుడ్కి సంబంధించింది ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఉన్నాయి. ఇట్లా సెపరేట్ వాటికి సంబంధించిన కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల్లో మంచి కంపెనీలు తీసుకొని, బ్యాంకులు ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకుల్లో మంచి బ్యాంకులు తీసుకోవటం. మన పని ఏంటిది, షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ఒక పద్ధతి, సిప్ ద్వారా అంటే సిస్టమాటిక్. లేదు, ఆ సెక్టార్ ఈటీఎఫ్లు ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని, వాటిలో ఇన్వెస్ట్ చేయడం ఒక పద్ధతి. లేదు, గోల్డ్ బీస్ అంటారు, అంటే గోల్డ్ ఈటీఎఫ్ అంటాం, అంటే గోల్డ్ని కొనుక్కోవటం.
నిఫ్టీ బీస్ అంటారు, అంటే నిఫ్టీ ఈటీఎఫ్ని అది కొనుక్కోవటం ఒక పద్ధతి. ఇలా ఎక్కడన్నా ఒక దగ్గర ఎస్ఐపి చేయటం అనేది చాలా చాలా అనమాట. ఎందుకోసం అంటే షేర్ మార్కెట్లో ఏం జరుగుద్ది అంటే ఎంత తెలివికల్లో వాడైనా ఎంత జాగ్రత్త అయినా కానీ రోజు గనక చేస్తూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. అదే గనక ఎస్ఐపి అయితే ప్రాబ్లం లేదు. ఎందుకోసం అంటే ఎస్ఐపి ద్వారా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేస్తాడు. 5,000 10,000 సపోజ్ నెలకి 10,000 20,000 సేవింగ్ చేద్దాం అనుకుంటారు. ఇద్దరు పిల్లలు ఉండరు అనుకోండి, జనరల్గా ఇప్పుడు అంతా వచ్చేసింది అవేర్నెస్. అమ్మాయి ఒక 10,000 నెలకి, అబ్బాయి ఇంకో 10,000, ఓకే నెలకి 20,000 మేము సేవింగ్స్ చేయగలరు. 20,000ని తీసుకుపోయి సిప్లోనే ఒక దాంట్లో కాకుండా కొన్ని షేర్లు కొంత అమౌంట్, కొంత అమౌంట్ గోల్డ్ ఈటీఎఫ్, కొంత అమౌంట్ నిఫ్టీ ఈటీఎఫ్, అంటే ఏంది నిఫ్టీ 50 ఏదైతే ఉందో దాంట్లో కొనమన్నట్టుగా. అయితే ఇప్పుడు ఈ నెల ఒక 20,000 వేసినాం, వచ్చే నెల మార్కెట్ బాగా పెరిగింది, మనవి పెరుగుతాయి. 20,000 ఒక 2% 1% పెరిగింది అనుకో, ఎంతో కొంత గ్రోత్ ఉంటుంది. కానీ కొనేవి ఎక్కువ పెట్టి కొనుక్కుంటాం. సపోజు ఏదో ఈవెంట్, ఇప్పుడు బోర్డర్ వానరు ఇట్లా ఏదన్నా జరిగి మార్కెట్ ఫాల్ అయింది, కొనుక్కునేవి మనం 20,000 పెట్టి కొనాలనుకున్నాం కదా, అవి తక్కువలో దొరుకుతాయి. మన పని ఏంటిది, సిస్టమేటిక్గా పెరిగినా తగ్గినా మనము గనక ఉండగలిగితే కొనుక్కునేవి మార్కెట్ తగ్గితేనో కొనుక్కునేవి తక్కువలో దొరుకుతాయి, మార్కెట్ పెరిగితే మనం ఉన్నవి పెరుగుతాయి. ఓవరాల్గా యావరేజ్ చేస్తే రిటర్న్స్ ఉంటాయి. ఎందుకు, మార్కెట్ పడ్డా మళ్ళీ పెరుగుతుంది కాబట్టి మన పని ఏంటిది, సెలెక్ట్ చేసుకోవటమే ముఖ్యం. ఏది సెలెక్ట్ చేయటం అనేదే ముందు, ఆ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అవి రిటర్న్స్ ఇస్తాయి. ఈ ఎంటర్ అయ్యేటప్పుడు కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి స్ప్లిట్ చేయాలి. అంటే ఈటీఎఫ్లో కొంత స్ప్లిట్ చేయాలి, ఒక గోల్డ్లో కొంత స్ప్లిట్ చేయాలి, షేర్స్కి అంటే మంచి కంపెనీ షేర్స్ చూసుకొని దాంట్లో కొంత స్ప్లిట్ చేయాలి. ఇలా మనం కనుక ఉన్న ఫండ్స్ని అప్పుడు ఏమవుతుందంటే షేర్స్ పెరిగినాయా, షేర్స్లో మనకు వస్తాయి. సపోజ్ షేర్స్ తగ్గినాయి, గోల్డ్లో వచ్చిందనుకోండి, ఓవరాల్గా మీ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో యావరేజ్ అవుతుంది. అంతే తప్ప మీరు ఒక్క షేర్లే కొన్నారనుకోండి, మార్కెట్ పడ్డదనుకో మీకు లాస్ వస్తుంది. ఒక ఈటీఎఫ్ఏ కొనుక్కుర్రు అనుకోండి, అది రిటర్న్స్ ఎక్కువ ఇవ్వలేదనుకోండి, మిగిలిన రిటర్న్స్ ఇచ్చినవే అనవసరంగా మనం దీంట్లో ఉన్నవే అనిపిస్తాయి. ఒక గోల్డే ఎంటర్ అయింది అనుకోండి, గోల్డ్ ఫాల్ అయింది అనుకోండి, అరే షేర్లలో ఉంటే భలే పైసలు వచ్చేదే అనుకుంటారు. అందుకని ఎప్పుడైనా కానీ వీటికి ఇప్పుడు చాలా లేటెస్ట్, మనం చేయక్కర్లేదు, ఆల్గో సాఫ్ట్వేర్లు వచ్చినాయి, బాస్కెట్లు వచ్చినాయి, చాలా చాలా ప్రొడక్ట్స్. అంటే ఏంది, మార్కెట్లో ఆల్గో సాఫ్ట్వేర్ మీద మనం ఏం చేయక్కర్లే, అదే చూపిస్తుంది. మనకేం తెలియకపోయినా నేను ఇలా చేద్దామని అనుకుంటున్నా అంటే నీవు అంటే కొన్ని క్వశ్చన్లు ఉంటాయి, దాన్ని టైప్ చేస్తూ ఉంటే రైట్ నీకు ఎంత రిటర్న్స్ కావాలి, పర్ మంత్ 1% అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్టా, ఇగో ఇట్లా ఉంటుంది. నాకు 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి, ఇలా ఉంటుంది. 24% కావాలి, 36% కావాలి, 48% కావాలి రిటర్న్స్, అట్లా తీసిస్తుంది. వద్దులే నాకు ఎక్కువ రిస్క్ వద్దులే, నాకు 18-24 మీడియం రైట్, అది క్లిక్ చేస్తే అవి అంతయే నీకు తీసిస్తుంది. మనకి ఇప్పుడు చాలా ఈజీ అయింది. కాకపోతే కొంచెం ఐడియా ఉండాలి, అవగాహన ఉండాలి. కొంచెం ఉంది అంటే మేము మీకు కావాలంటే అటువంటివి మేము ఎక్స్ప్లెయిన్ చేయటం, సపోర్ట్ చేయటం చేస్తాం. కాకపోతే కాల్ చేయొద్దు, ఏమైనా ఉంటే పేరు ఊరు వాట్సాప్ మెసేజ్ పెట్టి కంటెంట్ పెడితే రిప్లై ఇస్తాం. పర్సనల్ కూడా కలిస్తే మీకు టైం ఇచ్చి ఏవి మంచివి, బాస్కెట్లు మంచివి అవన్నీ కూడా మీకు చెప్పడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.